నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్య తీసుకుంటే ప్రజలు ఎంతో సంతోషించి సంబంధిత అధికారుల సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, ప్రతి ఒక్క అధికారి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 126 అర్జీలు వచ్చాయి. మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రవితేజ గౌడ్ ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. మృతుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న మోహన్ నాయక్ వెంటనే స్పందించారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ తక్షణ సహాయం కింద 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి, స్వామిగౌడ్, శివ, అజయ్ గౌడ్, ప్రవీణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరు తాగున్నారు వీళ్ళందరూ. అన్న వైద్యం కూడా చేసింది కదా మన క్యాంప్ పెట్టి లేనట్టు డాక్టర్ మోహన్ నాయక్ గారు అని స్వచ్ఛంద సంస్థ అన్నీ చేస్తారు. ఇక నేను కూడా రమ్మని చెప్పింది, ఎందుకంటే మనకు కూడా బాధలలో ఒకసారి ఎంతో మా ఆయన కాడికి. తమకు తక్షణమే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ కోటిలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయం ముందు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు భారీ ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరై అభ్యర్థులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. 2024 నవంబర్లో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు పరీక్షలు జరగా సుమారు 23,323 మంది పోటీ పడ్డారు. వీరిలో 1,260 మంది రెగ్యులర్ పోస్టులకు, మిగిలిన 24 మంది స్పోర్ట్స్, హ్యాండిక్రాఫ్ట్ కోటాలో ఎంపికయ్యారు. కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ నేటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో 1000 మందికి పైగా గత 26 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. అభ్యర్థుల ఆందోళనతో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ బయటకు వచ్చి వారితో మాట్లాడారు. 2 రోజుల్లో ఆర్డర్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే స్పష్టమైన తేదీ ప్రకటించే వరకు కదిలేది లేదని అభ్యర్థులు భీష్మించుకోవడంతో ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి తేదీని వెల్లడిస్తానని డైరెక్టర్ తెలిపారు. మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సార్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు, ఈ శనివారంలోగా పోస్టింగ్ ఆర్డర్స్ ఆల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరికైతే కౌన్సిలింగ్ చేయబడి ఉందో వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయని చెప్పేసి ఆనరబుల్ మినిస్టర్ గారు సూచన ప్రాయంగా చెప్పారు. సో ఈ సాటర్డే కంటే లోపే అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయి. సో దయచేసి మీరు శాంతిగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ. అయ్యో సార్ మీరు వచ్చారా? మీరెందుకు వచ్చారు? మీరు కింద కూర్చోవడం ప్రజల కోసం ఏదైనా. అయ్యో
ఈ రోజు అయిపోతే ఇంకా రేపు ఎల్లుండిలోగా ఇంకా చేసేస్తాం అనుకోండి. మేమంతా ఉంటాం సార్. ప్లీజ్ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఏదో ఒకటి చెప్పి ఇట్లాంటి అనవసరమైన చేయొద్దు. మీరు వేరు కాదు, నేను వేరు కాదు, వారు వేరు కాదు. మీరంతా మనమంతా ఒకటే కుటుంబం. మీకు తెలుసు కదా నేనేమిటో. మరి ఇంకేమిటి అలా మీరు పడగొడతారు. నేను చెప్తున్నా వినండి, మీ మనిషిగా చెప్తున్నా వినండి. మన ఎలక్షన్ నోటిఫికేషన్, ఆ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందే మీ పని. ఓకే, మీరు ఇంకోసారి చెప్తున్నా, 1% కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ గురించి భయం అవసరం లేదు. నోటిఫికేషన్ రాకముందే టైం అయిపోతుంది. ఈ రోజు కనుక అసెంబ్లీ అయిపోతే రేపటి నుంచి ఎనీ టైం వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయినటువంటి గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్స్ 1284 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈరోజు వందలాది మంది డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది చాలా గ్రేట్ విషయం. ఇది 1284 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5005 మంది నర్సులు, స్టాఫ్ నర్సులు, 500 పైగా డాక్టర్లు, ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని, మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా. అయితే ఈ కొద్దిగా ఎన్నికలు రావడం, సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దాదాపు 2-3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ కోడ్ రావడం, అన్ని ఎన్నికల కోడ్ రావడం, బై ఎలక్షన్ కోడ్ రావడం తోటి ఆగిపోయిండే. ఇప్పుడు డైరెక్టర్ గారు హామీ ఇచ్చాడు, శనివారంలోగా ఎలక్షన్ కోడ్ రాకముందే, అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని భయపడుతున్నారు అభ్యర్థులు, అది రాకముందే, అంటే నిర్దిష్టమైన డేటు శనివారం బార్డర్, శనివారంలోగా మీకు అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీందర్ నాయక్ గారు మళ్ళా మంత్రి గారి ఆదేశాల మేరకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరి శనివారం లోపలనే వీళ్ళకు ఈ వచ్చే శనివారం అంటే 4 రోజుల లోపల వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తాం పోస్టింగ్ అని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు డైరెక్టర్ రవీందర్ నాయక్ గారు ప్రకటించి మేము ముంగట మాట్లాడుతాం. హైటెక్ సిటీ పరిసరాల్లో ఖరీదైన స్పోర్ట్స్ బైక్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేసే 17 స్పోర్ట్స్ బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేపడుతుండగా అనుమానాస్పదంగా కనిపించిన మణికంఠ, సంతోష్ దాస్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు హేమంత్, సాయిరామ్ అనే వ్యక్తులు కూడా ఈ ముఠాలో ఉన్నట్లు తేలింది. వీరంతా కలిసి గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉన్న ఖరీదైన బైకులను దొంగిలించి వాటిని తక్కువ ధరకు అమ్మి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నిందితులను రిమాండ్కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంటే స్టార్ట్ చేస్తారుగా అంతే రివేంజ్ ఒక 10 నిమిషాలు లేచిన అని తీసుకుపోతారట. విజిల్ ఫ్రెష్గా ఉన్నారా న్యూ ఇయర్ లాగా? ఓకే.
అన్ని దాదాపు స్పోర్ట్స్ వన్ కాస్ట్లీ బైక్స్ 50 lakhs వరకు. ఇప్పటికీ ఒక దృష్టి ఉంటుంది, అంటే ప్రొఫెషన్ పరంగా నువ్వు ఆడిటర్కి సో గత కొంతకాలంగా నమోదైన 2-wheeler దొంగతనాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మనకి ఒక ముగ్గురు అఫెండర్స్ సంతోష్ దాస్, బెజ్జంకి మణికంఠ, లోకేష్ వర్మ వీళ్ళ ముగ్గురు దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళు 5వ తారీఖు నాడు మనకి సాయంత్రం కొత్తగూడ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఈ సంతోష్ దాస్ అనే అతను పట్టుబట్టడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా రూమ్మేట్స్. వీళ్ళ మణికంఠ అండ్ లోకేష్ వర్మ జప్టోలో పనిచేస్తారు, డెలివరీ బాయ్స్. ఈ సంతోష్ దాస్ అనే అతను 18 years. ఇతను ఫస్ట్ నుంచి వ్యాండరర్, అంటే తిరుగుబోతూ, తర్వాత బందీ దొంగతనాలు చేయడం ప్రవృత్తి. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.